హలో ఎస్ఐ గారు. లక్ష్మి, విహారీ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. బిజీగా ఉన్నారా? విహారీ గారు వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోలేదండి, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా. పర్వాలేదు, నాకు చెప్పండి. లక్ష్మి, ఈ హ్యాకర్ని ఇన్వెస్టిగేట్ చేశాను. ఈ 30 కోట్లు తప్పించి తనకేమీ తెలియదంటున్నాడు. షెల్ కంపెనీకి పంపించిన ఆ 70 కోట్లు మాత్రం వెనక్కి తీసుకురావడం కష్టమని మా సైబర్ సెల్ వాళ్ళు అంటున్నారు. లేదండి, ఆ డబ్బుని ఎలా అయినా తిరిగి తీసుకురావాలి. అది కాదు లక్ష్మి. ఎస్ఐ గారు, మీ ప్రయత్నం మీరు చేయండి, నేను నా ప్రయత్నం చేస్తాను. ఆ డబ్బుని మాత్రం ఖచ్చితంగా రికవరీ చేయాల్సిందే. సరే లక్ష్మి, ఇదే విషయం విహారీ గారికి కూడా చెప్పండి. ఉంటాను. సరేనండి. ఏట్రా నాన్న, కొత్తగా నాకేమీ కాదు అంటున్నావు? అదేం లేదమ్మా, మామూలుగా అన్నాను అంతే. నువ్వు సంతోషంగా ఉంటే చాలు అంటున్నా. రే, నా సంతోషం ఏంటో తెలుసారా నాన్న? తెలుసమ్మా, నీ వాళ్ళందరూ ఆనందంగా ఉండటమే కదా నీ సంతోషం. అంతకంటే ముఖ్యం నువ్వు సహస్ర సంతోషంగా ఉండాలి. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? నేనేమైనా తప్పుగా అడగలేదు కదా? నువ్వు మాటిచ్చి తాళి కట్టిన భార్యరా సహస్ర. తనతో సంతోషంగా ఉండాలనేరా నాకు. అందుకే రేపటి రోజు నేనున్నా లేకపోయినా సహస్రని నువ్వు బాగా చూసుకోవాలి నాన్నా. ఎందుకంటే ఈ అమ్మకి నీ సంతోషంతో పాటు ఈ కుటుంబము చాలా ముఖ్యం. నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తావో ఈ కుటుంబం గురించి అలాగే ఆలోచించాలి. నీ వల్ల కలిసిన ఈ కుటుంబం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఆ బాధ్యత కూడా నీదేరా. అమ్మా, ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నావు? చెప్పాలనిపిస్తుందిరా. తర్వాత చెప్పడానికి నేనుంటానో లేదో. అమ్మా, నువ్వు అలా మాట్లాడదని చెప్పాను కదా. సరేరా, నేను చెప్పినవన్నీ బాగా గుర్తుంచుకో. హలో సుభాష్. అంబిక, మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? మా వదినికి బాగోపోవడం వల్ల ప్రస్తుతానికి విహారీ రిలాక్స్డ్గా ఉన్నాడు. మిగిలిన 70 కోట్ల గురించి ఇంకా ఎంక్వైరీ చెయ్యట్లేదు. విహారీ కామ్గా ఉన్నా ఆ లక్ష్మి ఊరుకోదు కదా. ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అవును సుభాష్, విహారీ కంటే ఈ లక్ష్మినే డేంజర్. మనకి ఈ లక్ష్మి వల్లే ఎక్కువ ప్రమాదం. దాన్నెప్పుడు లేపేసేవాడిని నువ్వే నన్ను ఆపావు. వేసేయాలి. సమయం సందర్భం చూసి నీట్గా ఎవ్వరికీ ఏ అనుమానం లేకుండా లేపేయాలి. అంతేగాని ఇంటికొచ్చి హడావిడిగా క్రైమ్ చేస్తే దొరికిపోయేది నువ్వే. మన ప్లాన్స్ అన్నీ సగం నాశనం అవ్వడానికి కారణం నువ్వే. విహారీ దగ్గర డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించిన తర్వాత
నీ ఇష్టమంటే నువ్వే ఆవేశంగా ఫైర్ చేశావు. అదేదో అలా జరిగిపోయింది అంబిక. ఇవన్నీ ఓకే. తర్వాత మనం చేసిన అతిపెద్ద ప్లాన్ని ఇలానే ఆవేశపడి ఫెయిల్ చెయ్యవు కదా. అలా ఎలా చేస్తాను? ఈ ప్లాన్ పాడు చేస్తే ఎంతవరకు మనం పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది కదా. నేను జాగ్రత్తగానే ఉంటాను. ఉండాలి సుభాష్. ఈ విషయంలో మాత్రం నేను ఎలాంటి ఎక్స్క్యూజెస్ వినను. అర్థమైందా? అలాగే అంబిక. అమ్మా, మీరు నాకు దేవుడి కంటే ఎక్కువ అమ్మా. మీరు విహారీ గారితో చెప్పినట్టు మీరు సంతోషంగా ఉండడానికి, విహారీ గారు సహస్రమ్మల సంసారానికి నేనెప్పుడు అడ్డుపడనమ్మా.